వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఇవాళ మేము హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్తూ ఉంటాం అన్నమాట. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా ఇయర్స్ తర్వాత వెళ్తూ ఉన్నాము. నేను 6th స్టాండర్డ్లో ఏమో స్కూల్ టూర్లో వెళ్ళామన్నమాట. సో ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇవాళ వెళ్ళాలి అని మా ఆయన కోరికతో వెళ్తూ ఉన్నాము. హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయినాం అనమాట రామోజీ ఫిలిం సిటీలోకి. ఇది స్టార్టింగ్. మన ఇక్కడ ఏంటి అంటే ఎంటర్ అవుతూనే మన వెహికల్స్ ఇక్కడే మనము డ్రాప్ చేసేసి సో వాళ్ళ వెహికల్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్స్లో మాత్రమే వెళ్తాం అనమాట. సో లోపలికి మన వెహికల్స్ అనేది అలో ఉండవు. సో బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ బస్సెస్లో మనం ఇప్పుడు లోపలంతా టూర్ చూస్తామన్నమాట రామోజీ ఫిలిం సిటీని. సో ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఆపేస్తారు. సో తర్వాత బస్సెస్ అయితే కంటిన్యూగా వెళ్తూనే ఉంటాయి. సో ఏదో ఒక మన స్పాట్ దగ్గర దిగేసి అది చూసేసుకొని నెక్స్ట్ బస్సు ఎక్కుతాం అనమాట. సో ఇక్కడ గైడ్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు బస్సెస్లో. సో తర్వాత నేను చాలా రాగానే పెట్టేస్తానండి ఈ వీడియో మ్యాక్సిమం. సో అక్కడక్కడ మాత్రమే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇప్పుడు ఎంట్రీ అయిపోయినా అనమాట. సో బస్సులో కూర్చొని ఇక్కడికి నేను మా తమ్ముడు, మా వదిన, మా ఆయన, ఆర్వి పాప. సో మేము 5 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఇది హోటల్ అనమాట, సితారా హోటల్ అని 5 స్టార్ హోటల్ రామోజీ ఫిలిం సిటీలో. సో ఫస్ట్ ఎంట్రీ అవుతూనే సితారా హోటల్ అని చెప్పేసి అది చూపిస్తూ ఉన్నారనమాట. లైఫ్లో ఒక్కసారి చూసే ప్లేస్ అని చెప్పచ్చు. ఎందుకు ఒకసారి మళ్ళీ చూడలేమా అంటే డెఫినెట్లీ అండి. ఒక్కసారి నేను 6th స్టాండర్డ్లో వెళ్ళాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే కొన్ని ఇంకా ఎక్స్టెండ్ అయినాయి కానీ ప్లేసెస్ మాత్రం అలానే ఉన్నాయన్నమాట. సో మరి వెంటనే చూడాల్సిన ప్లేస్ అయితే కాదు, ఒక్కసారి చూడొచ్చు అనేది నేను చెప్పగలను. సో లైఫ్లో ఒక్కసారి మాత్రమే రామోజీ ఫిలిం సిటీ చూడొచ్చు. అంటే ఒకవేళ గ్యాప్ ఇచ్చి చూడొచ్చు అనమాట, 15 years 20 years తర్వాత. సో అలా చూడొచ్చు ఒకవేళ ఒక రోజు ఎప్పుడైనా. సో మళ్ళీ వెళ్ళి చూడాలి అనేటట్టేమో అనిపించదు. ఒకసారి చూసినాము అంటే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఇదంతా ఫిలిం మేకింగ్ ఎలా చేస్తారు, ఫిలిం షూట్ ఎలా చేస్తారు అన్నది ప్రాసెస్ కాబట్టి ఒక్కసారి చూస్తే ఆ ప్లేసెస్లో కొన్ని అనేటివి అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు హౌసెస్ కానీ ప్రీవియస్ నేను 6th స్టాండర్డ్లో చూసినా అంటే దాదాపు ఒక 15 years అలా గ్యాప్ వచ్చింది కాబట్టి సో అప్పుడైతే ఏం చూసామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. కొన్ని ఎక్స్టెండ్ అయినాయి అన్నమాట. అదేంటి అంటే మీకు అందరికీ తెలుసు, బాహుబలి థీమ్ సెట్ అదంతా. సో అలా ప్లేసెస్లో 2000 acres అండి. 2000 acresలో ఇంకా మీరు గుర్తుంచుకోండి, మరీ చేంజ్ చేయలేరు కదా, సేమ్ అదే ప్లేసెస్ ఆ ప్లేస్లో అవే ఉంటాయి, ఏం చేంజ్ కావు. కాబట్టి నేను వన్ టైం చూడొచ్చు అని చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ 3D యానిమేషన్ జరుగుతుందనమాట. ఇక్కడ రియల్గా చేస్తూ ఉన్నారు, మనకి స్క్రీన్ మీద కనిపించేటట్టు మనకి కనిపిస్తుంది అనమాట. కానీ రియల్గా అక్కడ మనుషులు ఉండే చేస్తూ ఉన్నారు. సో ఫిలిం మేకింగ్ ఎలా చేస్తారు అన్నది చూపిస్తారనమాట. ఒకసారి వెళ్ళి చూస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్ అర్థమైపోతుంది. ఇదేదో ఫిలిం లాగా అనిపిస్తూ ఉంటుంది మీకు చూపిస్తూ ఉంటే. కాదండి, అక్కడ రియల్గా మనుషులు ఉండే చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, సో వాళ్ళు నిజంగానే వెహికల్లో వెళ్తూ ఉన్నట్టు చేస్తూ ఉన్నారు. ఇలా మనం అన్నీ చూడొచ్చు అనమాట. చూస్తున్నారా, వాళ్ళు ఎక్కడికో ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు, లోపలికి వెళ్తున్నట్టు అట్లా అంతా చేస్తూ ఉన్నారు. సో అక్కడ రియల్గా మనుషులు ఉన్నారు. ఇలా డిఫరెంట్గా మనము అక్కడ చూడొచ్చు ఎలా చేస్తారు ఫిలిం మేకింగ్ అనేది రామోజీ ఫిలిం సిటీలో. సో ఒక్కసారి చూడొచ్చండి లైఫ్లో. సో మనకి ఓకే ఫిలిం అంటే ఇలా చేస్తారా అనేది ఒక ఐడియా వస్తుంది. స్టంట్ షో అనమాట. సో రియల్గా ఎలా చేస్తారు అన్నది అంటే రియల్గా అంటే మనకు చూపిస్తారనమాట ఎలా చేస్తారు వాళ్ళు అని చెప్పి. ఫైటింగ్ కానీ గన్ షాట్స్ కానీ రియల్గానే అవి సౌండ్స్ వస్తూ ఉంటాయి, పేలుతూ ఉంటాయి. సో ఫైర్ కూడా వస్తుంది. సో ఎలా చేస్తారు అన్నది ఇక్కడ చేస్తూ ఉన్నారు. నేను రాగా పెడతాను చూడండి.
The world's largest film studio complex, Ramoji Film City. Myself Sheikh Khan, I am your tour guide. इस जगह का नाम यूरेका, आपका टूर स्टार्टिंग एंड एंडिंग पॉइंट. My voice is clear to everyone? Yes. Yeah. Thank you. Look at the right hand side one second. Check. Your right hand side, please. Your right hand side. My right hand side, children. Blue color Dadajin face called Fangustan, specially designed for children's attractions. Bora Sura, DJ Rain Dance, and also Dome Theatre with mini circus show. Called Ramoji Movie Magic on the left hand side. Ramoji Movie Magic में कुतरी आकर्षणी फिल्मी दुनिया स्पेस यात्रा एक्शन थिएटर एंड ऑल्सो लाइट्स कैमरा एक्शन. पूरा स्टूडियो टूर देखने के बाद आपको इराक में ड्रॉपिंग पॉइंट है, सो यू कैन एंजॉय ऑल दोस एक्टिविटीज. ನಮಗೆ ड्रॉपिंग पॉइंट ಇರುತ್ತೆ ಸರ್, ನೀವೆಲ್ಲ ನೋಡಬಹುದು 5:30 ವರೆಗೆ. ಲುಕ್ ಅಟ್ ರೈಟ್ ಹ್ಯಾಂಡ್ ಸೈಡ್ ಒನ್ಸ್ ಅಗೇನ್, आपको राइट हैंड साइड 2-in-1 गार्डन आपको राइट हैंड साइड. अंदर से देखिए वृंदावन गार्डन, बाहर से देखिए दिल्ली मोगल गार्डन. जोधा अकबर एंड पुनियन सिल्वन पार्ट 1 एंड पार्ट 2 में देख सकते हैं ब्यूटीफुल मोगल गार्डन. तेलुगु मूवी राजा पिक्चर होगी गार्डन. once again your left hand side please everyone, left hand side nodi, left hand side the two temple garden on your left hand side and also the Sierra garden आपको लेफ्ट हैंड साइड. गति पिक्चर में देखिए सभी लोग गति पिक्चर ನೋಡಬಹುದು. ಓಂ ಅದು ಸಾಂಗ್ ಇದರಲ್ಲಿ ಶೂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸಿಯಾರಾ ಗಾರ್ಡನ್ ಅಲ್ಲಿ. ಲುಕ್ ಅಟ್ ರೈಟ್ ಹ್ಯಾಂಡ್ ಸೈಡ್ ಒನ್ಸ್ ಅಗೇನ್, आपको राइट हैंड साइड एंजल फाउंटेन विद ब्यूटीफुल ग्रीक आर्किटेक्चर. रामोजी फिल्म सिटी में हाईएस्ट फाउंटेन है आपको राइट हैंड साइड. रामोजी फिल्म सिटी ದಲ್ಲಿ हाईएस्ट फाउंटेन ಅಂತ ಸರ್ एंजल फाउंटेन. ऑल द बेस्ट एंड संडे मूवीज में देख सकते ब्यूटीफुल फाउंटेन. तेलुगु पिक्चर क्रिस 3 मूवी में देख सकते ब्यूटीफुल जग फाउंटेन. क्रिस 3 पिक्चर ನೋಡಬಹುದು. क्रिस 3 సినిమాలో చూడొచ్చు జగ్ ఫౌంటైన్ మీరు. राइट हैंड साइड once again everyone, आपको राइट हैंड साइड MP बिल्डिंग, नॉट मेंबर ऑफ पार्लियामेंट बिल्डिंग से मल्टी पर्पस बिल्डिंग. चंद्रमुखी मूवी में देख सकते वेंकटापुरम पैलेस. चंद्रमुखी पिक्चर ನೋಡಬಹುದು वेंकटापुरम पैलेस एंड आल्सो सूर्यवंशम मूवी में रामोजी फिल्म सिटी में गॉडलेस टेंपल आपको राइट हैंड साइड. गॉडलेस टेंपल गॉड कम साइड. इफ यू अप्लाई गोल्ड कलर्स become है अमृतसर का गोल्डन टेंपल. इफ यू अप्लाई व्हाइट कलर्स looks like a गुरुद्वारा 2-in-1 city. white color apply temple and చూడొచ్చు మీ left hand side. Now we are entered into the North Indian locations. These are all the North Indian locations. Kannada picture Pahilwan Martin इधर लोकेशन शूटिंग आಗಿದೆ. तेलुगु पिक्चर RRR also. RRR पिक्चर देखिए सभी लोग. look at the left hand side NTR sir का गैरेज. NTR sir गैरेज ನೋಡಬಹುದು left hand side. once again your left hand side చూడండి మీ left hand side. The symbol of life Taj Mahal your left hand side. If you applied white color it looks once again our left hand side Gateway of India. కొంచెం స్లో చేయండి. Gateway right hand side. Yeah, Ladies Central Jail. Now we are entering into the South Indian locations. So these are all the South Indian locations. Have you seen Gabbar Singh movie? Anyone here? Gabbar Singh. Look at your left hand side once again everyone. The entire Gabbar Singh Kabaddi Singh portion was shot here. Kabaddi Singh ఉంటుంది కదా Gabbar Singh movie కొంచెం స్లో చేయండి. ఇక్కడ స్టేషన్ Gabbar Singh పోలీస్ స్టేషన్ ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్. Side the village market yard. Have you seen Chandramukhi left hand side? Chandramukhi సినిమాలో డాన్స్ మాస్టర్ గుణశేఖర్ హౌస్ చూడొచ్చు. తెలుగు just in settings మాత్రమే, the purpose of shooting only. These are all the empty houses, the purpose of shootings only. Duplicate or original? Please respond everyone. That's great answer from your side, but these are all the original buildings, not duplicate. Okay? A blue color glass building called Ramoji Film City का administration block.
Okay, the first one, ETV Bharat 24/7 news telecasting channel. 23 states and 13 languages. You can watch live streaming news. Express movie also shorted here. Telugu movie Atharidi Daredi Pawan Kalyan sir konna railway station మన film city లోనే ఉందండి. Okay. Okay. Before that, now we are entering into the जगह का नाम सेंट्रल जेल. Have you seen Drishyam 2 movie? ఇలా మనకి ఒక స్పాట్ దగ్గర నిలిపేస్తారనమాట, ఇప్పుడు చూపించిన ప్లేసెస్ దగ్గర. సో అవి మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. చూసి వెళ్ళి చూడాలి అనుకుంటే డెఫినెట్లీ వెళ్ళి చూడవచ్చు. మేము ఏవైతే ఇంట్రెస్టింగ్గా ఉంటాయో దానిలోకైతే డెఫినెట్లీ వెళ్ళాం అనమాట. సో జస్ట్ మనం బయట నుంచి చూసి ఇప్పుడు టెంపుల్, గాడ్లెస్ టెంపుల్ అలా చూపించారు కదా, సో అలాంటి దానికి మేము దూరం నుంచినే చూసాం అనమాట. లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే టైం అయిపోతుంది. సో యాక్చువల్గా మేము వెళ్ళింది December 31st అనమాట. సో వ్లాగ్ అయితే లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నానులేండి. సో ఇక్కడ మహాభారతం, రామాయణం మొత్తం సెట్ అనమాట. ఇదంతా పిఓపితో చేసింది. ఇది అస్సలు రియల్గా అచ్చుగొద్దినట్టు ఎంత బాగా చేయించారు చూడండి. సో ఇలా అన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండేదంతా పిఓపితో చేయించినవే. సో ఇలా సెట్టింగ్స్ అనమాట. మనకి ఇవి సెట్ చూస్తున్నారా ఎంత నీట్గా, ఎంత బాగా అసలుకి చెక్కు చెదరకుండా కనిపిస్తుంది కదా. సేమ్ ఇదంతా పిఓపితో చేయించినారు అనమాట. ఇదే కాదండి, ప్రతి ఒక్కటి కనిపించేటివన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలోటివి అన్నీ డమ్మీవే అనమాట. జస్ట్ అంత రియల్గా కనిపిస్తుంది కానీ అన్నీ డమ్మీవే. సో హౌసెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్నీ పిఓపితోనే, అంటే ఇటుకలతో కాదండి చేసింది. ఇటుకలతో కానీ సిమెంట్ అలా ఏం యూజ్ చేయకోకుండా డైరెక్ట్ పిఓపి చెక్క యూజ్ చేసేసి పిఓపితో చేపించేసారనమాట. భలే అనిపించింది. సో రామాయణం, మహాభారతం సెట్ అనమాట. ఇది సీరియల్స్ ఇక్కడే షూట్ చేస్తూ ఉంటారు. సో సీరియల్స్ కానీ ఇలాంటి ఫిలిమ్స్ వచ్చినప్పుడు మేము అలా చూసుకొని ఇంకా ఇక్కడ స్నాక్స్కి అయితే నిలిపామన్నమాట. సో ఫుడ్ కూడా మనం ఇంకైతే వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట. మేము అలా ఏం తీసుకోలేదు. సో మనకు కావాల్సినట్టు మనం తినచ్చు అన్నట్టు మేము డైరెక్ట్ ఇంకా టికెట్ ఒకటే తీసుకున్నాము. సో ఒకవేళ అలాంటి కూడా టికెట్ ఉందన్నమాట, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మేమైతే స్నాక్స్ తిందామని చెప్పేసి ఆగాము, తింటూ ఉన్నాము. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు. అవి పాప ఒక్క దగ్గర ఉండడం లేదనమాట, పరిగెత్తూ ఉంది. ఎవరు ట్రైన్ కింద, ఇది డమ్మీ ట్రైన్. సో నేను రన్నింగ్ రేస్ చేస్తూ మా ఆయన దగ్గరికి వెళ్ళాను, ట్రైన్ ఎక్కాను. అదొక షార్ట్ అప్లోడ్ చేశాను కదా. సో అది ఎక్కడో అనుకున్నారు కొంతమంది. సో నేను ఈ స్పాట్లో చేశాను అనమాట, అంటే ఎవరు లేరు. మా వదిన సో ఆ సీన్ చెయ్యి ఇక్కడ, నేను వీడియో షూట్ చేస్తాను అని చెప్పి అన్నారనమాట. సరే మనకేమి ఛాన్స్ ఇంకెందుకు అంటే ఇలాంటి, అంటే నార్మల్గా స్టేషన్లో అయితే మనం చేయలేం కదా. సో ఇలాంటి ప్లేసెస్లో అయితే కొంచెం అంటే ఇది పబ్లిక్ అయినా కానీ తక్కువ మంది ఉంటారు కాబట్టి సో అలా చేశాను. అది కొంతమందికి నచ్చిండొచ్చు, నచ్చిండకపోవచ్చు. సో నా లైఫ్లో నేనేం చేసుకుంటూ ఉన్నాను, నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించేటివి నేను అప్లోడ్ చేస్తాను అనమాట. సో వీడియోస్లో సో పబ్లిక్గా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాహుబలి వచ్చినప్పటి నుంచి బాహుబలి సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారు. సో మన అందరూ ఫోటోస్ వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటే సో మనం కూడా ఒకసారి చూద్దాము అని అనిపిస్తూ ఉంది కదా. సో ఆ సెట్ దగ్గర మేమైతే చూస్తూ ఉన్నాము. మొత్తం అంతా ఇది ఏంటి పిఓపినే అండి. సో రియల్గా రాయి కనిపిస్తుంది చూడండి. సో ఇదంతా పిఓపితో యూజ్ చేసేసారనమాట. సో మొత్తం సెట్ ఇవే కాదు, ప్రతి ఒక్కటి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండేదంతా పిఓపి యూజ్ చేసినవి. విత్ హౌసెస్తో సహా కొన్ని రియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు యూజ్ చేసేటివి. అదే ఆయన చెప్పారు కదా, ఈటీవీ న్యూస్ అన్నీ ప్రచారం అవుతాయి. అలాంటివి కొన్ని బిల్డింగ్స్, అలానే హోటల్స్ అవి రియల్గా కట్టించినవి. ఇంకా మిగతా ఇలా షూటింగ్ పర్పస్ చేసినవన్నీ పిఓపితో యూజ్ చేసినవే. సో ఎంత క్లియర్గా, ఎంత నీట్గా, అసలు మొత్తం రాయిలాగా కనిపించేటట్టు మనకి
కనిపిస్తుంది. బట్ అక్కడికి వెళ్ళి చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట దేంతో చేశారు ఏంటి అని చెప్పి. సో అనుష్క ఇక్కడ మొత్తం జైల్లో ఉన్నది, బంధించింది అంతా. సో ఇలా అలా బొమ్మలు పెట్టేసి హీరోయిన్స్ని పెట్టేశారు. వీడియో కమ్ ఫోటో. ఇది ఫారెన్ స్ట్రీట్ అనమాట. సో కొన్ని షూట్స్ జరుగుతూ ఉంటాయి కదా ఫారెన్లో ఉన్నట్టు. సో ఈ బిల్డింగ్ స్ట్రీట్ అంతా ఇలా హౌసెస్ అంతా ఉంటుంది. సో ఇలా సెట్ చేసేసి అంతా పెట్టేశారు. అంటే ఇవన్నీ ఓపెన్లో అయితే ఉండవండి, లాక్ చేసింటారు లోపల నుంచి. సో వన్ సైడ్ ఒకలాగా ఉంటుంది, లోపలంతా ఒక రకం ఉంటుంది. సో జస్ట్ అది షూటింగ్ పర్పస్ బిల్డింగ్స్ అనమాట. సో మొత్తం ఇక్కడ చూపిస్తున్నవన్నీ అలానే. ఇది వచ్చి ఎయిర్పోర్టు. సో ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తుంది మనకి ఫిలిమ్స్ కోసం. సో ఏరోప్లేన్లో కూర్చున్నట్టు మనకు కొన్ని తీస్తూ ఉంటారు కదా రియల్గా. సో అదంతా ప్లేన్ కూడా ఉంది, డమ్మీ ప్లేన్. సో ఇలా మొత్తం మనకు కనిపించేటివన్నీ డమ్మీనే. సో అలా షూట్ చేస్తారనమాట. సో ట్రైన్ కానీ ఏరోప్లేన్స్ కానీ సో వెళ్ళి కూర్చొని ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు మొత్తం చూడండి, ఇక్కడ మొత్తం ఎయిర్పోర్ట్ లాగే సెట్ చేసేసారు. సో అలా మొత్తం ఫిలిం సిటీలో అంతా లేనివి ఉన్నట్టుగా కనిపిస్తాయి అన్నమాట. సో అది మనం తెలుసుకోవాల్సిందైతే. సో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అవుతాయి దీంట్లో. ఒకవేళ యాడ్ చేస్తే ఇప్పుడే యాడ్ చేస్తాను దీంట్లోనే, లేదంటే సెకండ్ పార్ట్గా పెడతానండి. సో మీకు కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను ఈ వీడియో అయితే. సో చూస్తున్నారా, ఇక్కడంతా మొత్తం ఎయిర్పోర్ట్లో మనం కూర్చుంటాం కదా, సో ప్యాసింజర్స్. సో అదనమాట. లోపలికి వెళ్తే మళ్ళీ ప్లేన్ ఉంటుంది, ప్లేన్లో కూర్చున్నట్టు. సో లోపలికి వెళ్తూ ఉన్నాం చూడండి ఇప్పుడు. సో ఇది